national award. It's a historic award. Allegations ఉన్నాయంటే how can is it possible to get a historic award for that? జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రేష్ఠి వర్మ. ఒకవేళ నేను తప్పు చేయలేదంటే నేను ఎందుకు మాస్క్ వేసుకోవాలి? ఫైటింగ్ ఆన్ మై ఓన్. సో మాస్క్ అవసరం అయితే నాకు లేదు. జానీ మాస్టర్ పోలీస్ కేసు ఉదాంతం బయటపడే వరకు ఆయన ఎలాంటి వారు, అసిస్టెంట్తో ఎలా బిహేవ్ చేస్తారు, అతని క్యారెక్టర్ ఏంటి, ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదు. ఒక్కసారిగా లేడీ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ అతనిపై లైంగిక కేసు, భౌతిక దాడి, పలు సెక్షన్లకు కింద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో సంచలనంగా మారింది. ఐ లాస్ట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకు? ఓన్లీ రివెంజ్ కోసమా? మీరు రివెంజ్ అంటారా? కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎవరో చాలా మందికి క్లారిటీ లేదు. కొంతకాలానికి ఆ అమ్మాయి శ్రేష్ఠి వర్మ అని తెలిసింది. మొదట డి షో ద్వారా డాన్సర్గా పరిచయం అయిన ఈ అమ్మాయిని జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్గా పెట్టుకున్నారు. మరి ఈ క్రమంలో ఆమెకి శారీరకంగా దగ్గరవడం జరిగింది. ఈ కారణాలతో పలు సందర్భాల్లో లైంగిక దాడికి పాల్పడటం చేశారని జానీ మాస్టర్పై ఆమె కేసు నమోదు చేసింది. ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ జైలుకు వెళ్లటం, బెయిల్పై మళ్లీ బయటకు రావటం ఇదంతా జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఎవరు ఊహించని విధంగా జానీ మాస్టర్ పై కేసు పెట్టింది నేనేనని ఎలాంటి మాస్క్ ధరించకుండా ఒక ప్రముఖ ఛానల్ కు శ్రేష్ఠి వర్మ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒకే ఒక ఆప్షన్ లెఫ్ట్ ఉంటుంది, ఏంటంటే సూసైడ్. బట్ నేను చూస్ చేశాను, నేను ఫైట్ చేస్తాను. ఈ సందర్భంగా ఆమె జానీ మాస్టర్ పై పలు సంచలన ఆరోపణలు చేసింది. మరి ఆమె ఏమి చెప్పిందో ఇప్పుడు చూద్దాం. శ్రేష్ఠి వర్మ మాట్లాడుతూ, జానీ మాస్టర్ 4 ఏళ్ల క్రితం వేధిస్తే ఇప్పుడెందుకు కేసు పెట్టావని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక అమ్మాయిని, అప్పుడు మైనర్ని కాదు. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తితో పోరాడే శక్తి నాకు లేదు. పైగా ఆ పర్సన్ ఎవరో కాదు, ఎంతో పేరు సంపాదించిన డాన్సర్ జానీ మాస్టర్. ఆయన మారుతాడేమోనని భావించాను, కానీ నేను ఆశించినట్లుగా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. వేధింపులు ఇంకా కొనసాగించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలియజేశారు. ఇలా ఉంది, ఎలా ఉంది, లెట్ ఇట్ బి. బట్ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్. నాతో పాటు ఏం జరిగింది నాకు తెలుసు. కేసు పెట్టే ముందు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడమా, లేదా ఆత్మహత్య చేసుకోవటమా. వాటిలో నేను మొదటిదే ఎంచుకున్నాను. నేను ఫైట్ చేయగలను అనుకున్నప్పుడే బయటకు వచ్చాను. సొసైటీ గురించి ఆలోచించలేదు, సోషల్ మీడియాను పట్టించుకోలేదు. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేశాను. నేషనల్ అవార్డ్, ఇట్స్ అ హిస్టారిక్ అవార్డ్. అలిగేషన్స్ ఉన్నాయంటే హౌ కెన్ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ అ హిస్టారిక్ అవార్డ్ ఫర్ దాట్? అందుకే మాస్క్ లేకుండా మీడియా ముందుకు వచ్చాను. ఫ్యామిలీ ఏదో అంటుంది, స్నేహితులు అలా అంటారని ఆలోచించకుండా నాలాగే అన్యాయం జరిగిన అమ్మాయిలంతా ధైర్యంగా ముందుకు రావాలని ఆమె తెలియజేశారు. ఇక జానీ మాస్టర్కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు కావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రేష్ఠ తెలిపారు. నేషనల్ అవార్డు రద్దు కోసం నేను ఎలాంటి లేఖలు రాయలేదు, నాకు లాయర్ కూడా లేరు. అతనిపై ఆరోపణలు వచ్చాయి కనుకే అవార్డు రద్దయింది. వ్యక్తిగత జీవితం వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు కదా. అవార్డు ఎందుకు రద్దు చేస్తారని కొంతమంది అంటున్నారు. కానీ ప్రొఫెషనల్గా ఎంత బాగున్నప్పటికీ బుద్ధి మంచిగా లేకపోతే ఎలా? నేషనల్ అవార్డు అనేది చాలా పెద్దది అని చూస్తారు. ఆయనపై ఆరోపణలు ఉన్నాయనే అవార్డు రద్దు చేశారు. అంతేకాని నేనైతే ఎవరికి ఎలాంటి లేఖ రాయలేదని ఈ సందర్భంగా శ్రేష్ఠి వర్మ తెలియజేశారు.